హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్చనా నవీన్ USA వ్లాగ్స్. ఈ వీడియో చాలా స్పెషల్, ఎందుకంటే మోర్ దెన్ 1 year తర్వాత మేము ఇండియాకి వస్తున్నాం. మల్టిపుల్ రీజన్స్ వల్ల. ఆ రీజన్స్ ఏంటి అన్నది వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇక్కడ మేము JFK ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాం అండ్ క్యాబ్ నుంచి మా బ్యాగ్స్ అన్ని దింపుకునేసి ఎయిర్పోర్ట్ బయట ట్రాఫిక్ క్లియర్ చేసే సెక్యూరిటీ మాకు క్యాబ్ నుంచి బ్యాగ్స్ అన్ని కింద పెట్టడానికి హెల్ప్ చేశాడు. మా లగేజ్ ఎక్కువ ఉంది అండ్ అక్కడ ఉన్న ప్యాసింజర్స్ కూడా చాలా మంది ఉన్నారు క్రౌడ్ కాబట్టి మేము కార్డ్స్ తీసుకున్నాం ఇక్కడ. సో ఒకటి $5 అట్లా ఉంటది. మా లగేజ్ కి వచ్చేసరికి 4 పెద్ద బ్యాగ్స్ అంటే 23 kgs ఈ 4 పెద్ద బ్యాగ్స్ బ్యాగేజ్ డ్రాప్ చేయాలి చెక్ ఇన్ తర్వాత. ఇంకో 2 ట్రాలీస్ ఉన్నాయి, అది 8 kgs ది క్యాబిన్ బ్యాగ్స్ అంటే ఫ్లైట్ లో మనం తీసుకెళ్లొచ్చు. సో ఈ 2 ట్రాలీస్ కాకుండా మా ల్యాప్టాప్ బ్యాగ్స్ మా షోల్డర్స్ కి 2 ఉన్నాయి. సో టోటల్ 6 ట్రాలీ బ్యాగ్స్ ఇంకా 2 ల్యాప్టాప్ బ్యాగ్స్. JFK ఎయిర్పోర్ట్ గురించి చెప్పాలంటే అసలు చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. జాన్ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మేజర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్వింగ్ న్యూయార్క్ సిటీ ఇన్ యునైటెడ్ స్టేట్స్. క్వీన్స్ న్యూయార్క్ సిటీలో లొకేట్ అయి ఉంటది. ఇది చాలా పెద్ద లైన్ ఉండే కాబట్టి ఒక 2 బ్యాగ్స్ తో నేను లైన్ లో నిల్చున్నాను అండ్ సెక్యూరిటీకి చెప్పి మా ఆయన పక్కకు నిల్చున్నాడు. సో ఇక్కడ సెల్ఫ్ చెక్ ఇన్ చేసేసుకొని బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాం. మేము బోర్డింగ్ పాస్ చేతికి వచ్చినాక కొంచెం రిలీఫ్ ఉండే మాకు. అండ్ నెక్స్ట్ బ్యాగేజ్ తో ఒక టెన్షన్. సో ఇక్కడ ట్యాగ్స్ కూడా మనమే తీసుకొని పెట్టాలని చెప్పారనమాట. ఇక్కడ ఒక ఇండియన్ సెక్యూరిటీ గార్డ్ ఉండే, సో తను చాలా హెల్ప్ చేశాడనమాట మాకు. ట్యాగ్స్ అన్నిటిపైన పెట్టాలి, ఇట్లా పెట్టాలని చెప్పేసి చూపించేసి తను వెళ్ళాడు. సో అది బాగా హెల్ప్ అయింది. సో అన్ని బ్యాగ్స్ మేము ట్యాగ్స్ పెట్టేసి రెడీగా పెట్టుకున్నాము, ఈజీగా బ్యాగేజ్ పంపించేయచ్చు అనేసి. నెక్స్ట్ బ్యాగ్స్ ది వెయిట్ చెక్ చేసి ఇంకా బ్యాగేజ్ డ్రాప్ చేసేయడమే. సో లక్కీగా మా బ్యాగ్స్ అన్నిటివి కూడా 23 kgs లేదా 23 kgs లోపటే ఉండే వెయిట్. సో ఏం చేంజెస్ లేదు కాబట్టి ఇంకా క్యాబిన్ బ్యాగేజ్ ది వాళ్ళు ట్యాగ్స్ పెట్టేసి మాకు ఇచ్చేసారు. సో బ్యాగ్స్ పని అయిపోయింది కాబట్టి మేము తీసుకున్న కార్డ్ సబ్మిట్ చేసేసి గేట్ డీటెయిల్స్ చూసుకొని సెక్యూరిటీ చెక్ కి వెళ్ళిపోతున్నాం. సో గేట్ A కి మనం వెళ్ళాలి కాబట్టి 1 to 4 minutes వాక్ అనేసి వాళ్ళు మెన్షన్ చేసిండ్రు ఇక్కడ. ఫైనలీ రీచ్డ్, ఇప్పుడే రీచ్ అయ్యాం గేట్ దగ్గరికి. ఇంకా 1 hour ఉంది ఫ్లైట్ స్టార్ట్ అవ్వడానికి. మాది ఇతిహాద్ ఎయిర్లైన్స్. సో ఇక్కడ రో వైజ్ గా పంపిస్తారు కాబట్టి అక్కడ నంబర్స్ చూసుకోవాలి. ఆ గ్రూప్ వైజ్ గా లేదా రో వైజ్ గా మనం వెళ్ళిపోవాలి. సో ఫైనలీ కమింగ్ టు ఇండియా. ఇతిహాద్ ఎయిర్లైన్స్ లో ఇది ఫస్ట్ టైం మేము ట్రావెల్ చేసేది. అండ్ లాస్ట్ ఇయర్ ఇండియాకి వచ్చేటప్పుడు మేము ఎమిరేట్స్ లో ట్రావెల్ చేసాం అండ్ మా ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. ఎమిరేట్స్ కి కంపేర్ చేస్తే ఇతిహాద్ లో లెగ్ స్పేస్ కొంచెం ఎక్కువ ఉండే. ప్రతి సీట్స్ మీద హెడ్ ఫోన్స్ అండ్ ఒక చిన్న కిట్ ఉంటది. సో దాంట్లో ఒక బ్లాంకెట్, ఐ మాస్క్, శానిటైజర్, ఇయర్ ప్లగ్స్. ఇక్కడ కిడ్స్ కి కూడా బ్యాగ్స్ ఇస్తున్నారు. ఫైనల్ గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది అండ్ లాంగ్ అవర్స్ కాబట్టి మేము రిలాక్స్ అయిపోయాము అండ్ మూవీస్ చూడడము, మధ్యలో కాఫీ ఎంజాయ్ చేసాం, గేమ్స్ ఆడుతూ ఇంకా కొన్ని అవర్స్ పడుకున్నాము అండ్ టైం చూస్తూ ఉన్నాము ఫ్యామిలీని ఎప్పుడెప్పుడు కలుస్తామా అని ఎక్సైటెడ్ గా ఉండే మాకు. ఇంకా మా లంచ్ కూడా వచ్చేసింది. వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటది. టికెట్ బుకింగ్ అప్పుడు ఆప్షన్ ఉంటుంది వెజ్ నాన్ వెజ్ ది. సో బన్, బటర్, చికెన్, రైస్, సాలెడ్ అండ్ డెజర్ట్ కి వచ్చేసి మ్యాంగో కోకోనట్ పుడింగ్ అండ్ ఆరెంజ్ జ్యూస్. లంచ్ బాగుండే. ఇది మా డిన్నర్. సో డిన్నర్ కి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చికెన్ అండ్ రైస్, డెజర్ట్, బన్ అండ్ బటర్. ఇదేమో మ్యాష్ పొటాటో విత్ చికెన్. సో ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా మేము రెస్ట్ తీసుకొని మా 12 hours ఫ్లైట్ ల్యాండింగ్ కూడా అయిపోయింది. సో వీఆర్ గెటింగ్ డౌన్ నౌ. Abu Dhabi. ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాము అబుదాబి ఫ్రమ్ న్యూయార్క్. సో 12 hour లాంగ్ జర్నీ. మేము పడుకున్నాము, గేమ్స్ ఆడినాము, మూవీస్ చూసినాము. ఫుడ్ గురించి నువ్వు చెప్పు. యా, ఫుడ్ వాజ్ ఓకే. అంటే అంత గ్రేట్ గా లేకుండే. అంటే నేను కంపారిటివ్ గా లైక్ ఎమిరేట్స్ లో అట్లా వెళ్ళాం కదా, ఇట్ వాస్ రియలీ గుడ్ అక్కడ. బట్ ఇట్ వాస్ ఓకే, నాట్ బ్యాడ్. సో అబుదాబి రీచ్ అయిపోయినాం. ఇంకా 3 hours 3.5 hours ఉంది కనెక్టింగ్ ఫ్లైట్ కి. అబుదాబి ఎయిర్పోర్ట్. అబుదాబి ఎయిర్పోర్ట్ చాలా పెద్దది అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. అసలు 2 కళ్ళు చాలలేదు ఇంటీరియర్, లైటింగ్స్ అండ్ బ్రాండ్స్ అన్ని చూడడానికి. సో ఇక్కడ అంతా మాల్స్ ఉన్నాయి, లైక్ ఫుడ్ స్టాల్స్, షాపింగ్ మాల్, అన్ని చాలా స్టోర్స్ ఉన్నాయి. ఇంకా ఏంటి ప్లాన్? జ్యువెలరీ షాప్స్, జ్యువెలరీ స్టోర్స్. మనీ ఎక్కడ ఉన్నాయి? మనీ వచ్చేస్తాయి. అట్లా ఎట్లా వస్తాయి? ఎవరు ఉన్నారో తెలిసిన వాళ్ళు ఇక్కడ జ్యువెలరీ షాప్స్ లో? సో చాలా పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి. చాలా బాగుంది ఎయిర్పోర్ట్, చాలా డిఫరెంట్గా ఉంది. మేము ఫస్ట్ టైం రావడం అబుదాబి. అంటే వాళ్ళు అందరూ కమింగ్ వాళ్ళ టైంకి ఉంటారు. సో మేము కూడా తొందరగా అన్ని ఫినిష్ చేసుకొని బ్యాగేజ్ అంతా తీసుకొని హైదరాబాద్కి రీచ్ అయిపోవాలి. 8 o'clock రీచ్ అవుతాం హైదరాబాద్. సెక్యూరిటీ చెక్ అయిపోయింది అబుదాబిలో అండ్ గేట్ డీటెయిల్స్ ఇంకా రాలేదు.
బట్లర్ చాక్లెట్ కేఫ్ అని ఒక లోకల్ కేఫ్ ఉండే. సో కాఫీ తాగి కొంచెం రిలాక్స్ అయిదాం అనుకున్నాం. అండ్ ఇది కాంప్లిమెంటరీగా వాళ్ళు ఒక చాక్లెట్ ఇచ్చారు ఫస్ట్ వెళ్ళగానే. అండ్ దట్ వాస్ టూ టేస్టీ. క్యాపుచినో అండ్ బటర్ క్రోసాంట్. సో ఇక్కడ చాలా ఫేమస్ అంట. అబుదాబి కాబట్టి దిరమ్స్ లో ఉంటది కదా, సో ఒక 30-40 దిరమ్స్ అట్లా పే చేసాం మేము ఇక్కడ. అంటే ఇండియన్ రూపీస్ లో 1 దిరమ్ 23 రూపీస్ అట్లా. క్వాలిటీ అండ్ టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే ఇక్కడ. గోల్డ్ షాపింగ్ ఏదైనా చేద్దాం అనేసి ఇంకా ఎక్స్ప్లోర్ చేసినాము. మాకు ఆల్మోస్ట్ 3.5 hours ఉంది కదా అనేసి. కానీ ఇక్కడ చూస్తే చాలా కాస్ట్లీ ఉండే అండ్ 2 స్టోర్స్ మాత్రమే ఉండే. సో 3 to 4 grams 30,000-40,000 అట్లా ఉండే అనమాట. సో మాకు అంతగా నచ్చలేదు కూడా. దుబాయ్ లో చాలా బాగుండేది గోల్డ్, కానీ ఇక్కడ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ కొత్తదంట, అందుకు ఇంకా ఎక్కువ గోల్డ్ షాప్స్ అట్లా పెట్టలేదు అనేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. Not come off? No, this gold, no stones. Oh. But white color, what is that? White gold. White gold. Oh. This same this one you see. White Okay, gold, okay. rose gold, yellow gold. Oh. That's how much is it? This one almost like 2,200. Hyderabad, go to gate C27B. గేట్ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వైన్ బాటిల్స్ తీసుకుందామని లీవ్ క్లబ్ అనేసి ఒక మంచి స్టోర్ ఉండే అక్కడ. సో లోపలికి వెళ్ళిన తర్వాత అసలు మేము షాక్ అయ్యాము. అన్ని బ్రాండ్స్ అండ్ వాళ్ళు మెయింటైన్ చేసిన విధానం అయితే చాలా బాగుండే అక్కడ. త్రీ అండ్ హాఫ్ అవర్స్ లేఓవర్ అయిపోయిన తర్వాత మేము ఇంకా నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ కోసము లైన్ లో నిల్చున్నాము. ఎంత టైర్డ్ ఉన్నా కానీ చాలా హ్యాపీగా ఉండే ఇండియా రీచ్ అవ్వబోతున్నాం అనేసి. ఇంకా అబుదాబి టు హైదరాబాద్ ఇంకొక 3 hours కాబట్టి ఫాస్ట్ గా రీచ్ అయిపోతాం. 12 hours ఫ్లైట్ ఫాస్ట్ గా అయిపోయింది అనిపిస్తుంది 3 hours ఫ్లైట్ కి కంపేర్ చేస్తే. అంటే ఇమోషనల్ గా ఆ సిచ్యువేషన్ లో ఫీలింగ్స్ అట్లుంటది. ఫైనల్ గా మా ఫేసెస్ లో హ్యాపీనెస్. ల్యాండ్ అయిపోయాం హైదరాబాద్ లో. దిగిన వెంటనే ఇంకా పేరెంట్స్ కి కాల్ చేసి ఎక్కడున్నారు ఏంటి అనేసి మేము కనుక్కున్నాం. దాని తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాం మేము. సో ఇప్పుడే ల్యాండ్ అయిపోయాం. జస్ట్ ల్యాండ్ అయ్యాం, బయటికి వెళ్తున్నాం. అందరూ వచ్చారంట బయట. సో చూద్దాం ఎలా ఉంటుందో బయట. సో హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఓవర్వెల్మ్డ్. హైదరాబాద్ లో వచ్చిన తర్వాత ఐ మీన్ ఆ వైబే వేరు. అంతే ఆ ఫీలే వేరు. నెక్స్ట్ ఇమిగ్రేషన్ అండ్ బ్యాగేజ్ క్లెయిమ్ ఉంటది కదా. ఇమిగ్రేషన్ దగ్గర అంతా అయిపోయి చెక్ చేశారనమాట. ఇప్పుడు బ్యాగ్స్ తీసుకోవాలి. బ్యాగ్స్ తీసుకొని బయటికి వెళ్ళడమే. ఓ పోనీ మంచిదే కదా. సో బ్యాగ్స్ తీసుకొని ఇంకా కార్ట్ లోకి పెట్టిన తర్వాత మేము ఒక పోర్టర్ హెల్ప్ తీసుకున్నాము. ఎందుకంటే ఇంకా కస్టమ్స్ ఉంది అండ్ డ్యూటీ ఫ్రీ లో కూడా కొంచెం షాప్ చేయాలనుకున్నాము. అండ్ పేరెంట్స్ కూడా రీచ్ అయిపోయారు. ఇంకా ఫాస్ట్ గా కస్టమ్స్ లో ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుని షాపింగ్ కూడా తొందరగా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఎక్సైటింగ్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ముందే వచ్చేసి వెయిట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు కనిపించట్లేదు మాకు ఎక్కడున్నారు అని. ఎక్కడున్నారు వీళ్ళు? ఓకే. హలో హలో మామయ్య. హైదరాబాద్. నమస్తే. Hydrobad. Yay!
After a long time. Super. ఫైనలీ అందరినీ కలిసేసినాం, ధనుష్ని కూడా కలిసేసినాం. ఇన్ని రోజులు అవుతుంది, 1 year 3 months అవుతుంది. సో వెరీ 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 హ్యాపీ. వై ఆర్ యూ లేట్? నన్ను గల్వనికి కూడా లేటా నీకు? హైదరాబాద్ స్పెషల్ ఎట్లుంది? వరల్డ్లో ఎక్కడ దొరకదు, ఓన్లీ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ స్పెషల్. చూసారు కదా మా వాళ్ళని ఇన్ని మంత్స్ తర్వాత కలిస్తే ఎట్లుండేనో అన్నది మీకు మా ఫేసెస్ చూస్తేనే అర్థమై ఉంటుంది. నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ అవర్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఆఫ్టర్ మీటింగ్ అవర్ ఫ్యామిలీస్ ఇన్ ది ఎయిర్పోర్ట్. ఇంకా లైట్ డిన్నర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. చాలా టైర్డ్ ఉండే మేము. దారిలో సెక్రటేరియట్ నుంచి క్రాస్ అవుతుంటే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ అండ్ అంబేద్కర్ స్టాచ్యూ, ఇంకా అమరవీరుల స్తూపం అన్నీ చూస్తుంటే ఇది ఒక డిఫరెంట్ హ్యాపీనెస్. అది అసలు ఎక్స్ప్రెస్ కూడా చేయలేము, అసలు మాటల్లో చెప్పలేని హ్యాపీనెస్ ఇది. Battle center, Archana's place. She lives right this in middle of this. Ago abba emayindi naka. Shortly bye. మా అమ్మ వాళ్ళని డ్రాప్ చేసి మేము మా ఇంటికి వెళ్ళిపోయాము. Finally reached home. ఇక్కడ మా అత్తయ్య మాకు దిష్టి తీస్తుంది. అండ్ ఇట్లాంటి ట్రెడిషన్స్ పెద్దవాళ్ళతో మేము చాలా మిస్ అవుతాం అక్కడ. సో ఇవన్నీ చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపించిందో అసలు. ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి ఇంకా మా వాళ్ళతో కూర్చొని హాయిగా మాట్లాడాం కొంతసేపు. చాలా ట్రావెల్ చేసాం కాబట్టి స్నానం చేసుకొని పడుకున్నాం. ఇప్పుడు నుంచి మీరు ఇండియా సిరీస్ చూస్తారు. నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా మేము మంచి టైం స్పెండ్ చేసాము. ఇండియాలో మా ఫ్యామిలీస్తో ఈవెంట్స్, బర్త్డేస్, అన్ని ఫెస్టివల్స్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది ఇప్పుడు నుంచి మీరు చూస్తూనే ఉంటారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్. అండ్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హెల్దీ, కీప్ స్మైలింగ్. బాయ్.